మనకు ఇందులో హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలని చెప్పాను కదా. ఇందులో మనం ఫస్ట్ హెచ్టిఎంఎల్, ఈరోజు హెచ్టిఎంఎల్ నేర్చుకోబోతున్నాం. మనకు నేను కొంచెం ఫాస్ట్ ట్రాక్ లో చెప్తుంటాను, ఎందుకంటే ఆల్రెడీ మనకు హెచ్టిఎంఎల్ కవర్ చేసాము. మనం ఇందులో ఎక్స్పర్ట్ అయి ఉండాల్సిన పని లేదు. మనకు మాక్సిమం ఈ రోజు రేపట్లో ఈ హెచ్టిఎంఎల్ ఫినిష్ చేసి మీరు ఇందులో ఉన్న నేను ఏదైనా అసైన్మెంట్స్ ఇచ్చినప్పుడు క్విక్ గా చేయడానికి ట్రై చేయండి. ఈ వీక్ అంతా ఈ ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి. ఇందులో మనకు యాంగులర్ కూడా స్టార్ట్ జావా స్క్రిప్ట్ అండ్ యాంగులర్ కూడా స్టార్ట్ చేస్తుంది. మీకు అమూల్య, మీకు ఆల్రెడీ జావా స్క్రిప్ట్ గురించి ఐడియా ఉంది కదా, రికార్డ్ అవుతుంది. ఇందులో మీకు ఆల్రెడీ ఈ విజువల్ స్టూడియో కోడ్ ఎలా సెటప్ చేసుకోవాలి ఏంటని చెప్పాను కదా. ఒకసారి క్విక్ గా మళ్ళీ రివైజ్ చేస్తాను. మనకు ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. న్యూ విండో ఓపెన్ చేస్తాను. విజువల్ స్టూడియో కోడ్ కనిపిస్తుందా? నేను షేర్ చేసే విజువల్ స్టూడియో 18th అంటే టుమారో. ఓకే, ఓకే అమూల్య. ఐ విల్ డిస్కస్ ఆఫ్టర్ దిస్ సెషన్ రిగార్డింగ్ యువర్ ప్లేస్మెంట్. ఇందులో మనకు ఫస్ట్ విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసినప్పుడు ఇందాక నేను చూపించాను కదా, అలాంటి స్క్రీన్ వస్తుంది. ఇందులో మనం సేవ్ వర్క్ స్పేస్ యాజ్ అని చెప్పి టైప్ చేసి మీ వర్క్ స్పేస్ ని సెటప్ చేసుకోవాలి, మీ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. ఓకేనా? సెటప్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా ఒక ఫోల్డర్లో సేవ్ చేస్తారు కదా. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ వచ్చేసరికి నేను మ్యాక్ యూస్ చేస్తున్నాను. ఇందులో డైరెక్ట్గా నేను నా ఫోల్డర్లో ఉన్న, అంటే నా యూజర్ నేమ్తో ఉన్న ఫోల్డర్లో నేను ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. మీకు విండోస్ యూస్ చేస్తుంటే సి డ్రైవ్ ఆర్ ఈ డ్రైవ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అందులో మీరు ప్రాజెక్ట్స్ అని ఒకటి క్రియేట్ చేస్తుంది. దానిలో ఈ వర్క్ స్పేస్ని సేవ్ చేస్తుంది. ఆ తర్వాత అందులో మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హెచ్టిఎంఎల్ అని చెప్పి క్రియేట్ చేశాను అనుకోండి. యాప్ లెర్నింగ్, ఫుల్ స్టాక్ లెర్నింగ్. ఈ ఫుల్ స్టాక్ లెర్నింగ్లో హెచ్టిఎంఎల్ అనే ఫోల్డర్ ఉంది. ఈ ఫోల్డర్ని నేను ఓపెన్ చేయాలి అంటే యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్. మీరు ఆల్రెడీ ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేశారు కదా, దానికి మీరు ఈ ఫోల్డర్ని యాడ్ చేస్తారు. ఫుల్ స్టాక్ లెర్నింగ్ హెచ్టిఎంఎల్. ఈ ప్రాజెక్ట్ ఎక్స్ప్లోరర్లో ఫైల్ ఎక్స్ప్లోరర్ మనకి ఇలా కనిపిస్తుంది. ఓకేనా? మీరు రీసెంట్ వర్క్ స్పేస్ని కూడా ఇలా ఓపెన్ చేయొచ్చు. ఫుల్ స్టాక్ వర్క్ స్పేస్, లేదంటే ఒక కొత్త వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తాను. విండో సేవ్ వర్క్ స్పేస్, ఫుల్ స్టాక్లోనే ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఈ ఫోల్డర్ని ఇక్కడ ఓపెన్ చేయాలి. యాడ్ ఫోల్డర్ టు వర్క్ స్పేస్. వన్స్ మనం క్రియేట్ చేసిన తర్వాత ఫైల్ ఎక్స్ప్లోరర్లో మనకు ఇలా కనిపిస్తుంది. హెచ్టిఎంఎల్ B2 అనేది నా వర్క్ స్పేస్ ప్రాజెక్ట్ ఫోల్డర్. ఇందులో మనం ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఇంట్రడక్షన్ డాట్ హెచ్టిఎంఎల్ అని చెప్పి క్రియేట్ చేసాం. మనకు హెచ్టిఎంఎల్ ఫైల్స్